హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సండే కుకు విత్ జాతిరత్నాలు చూడ్డానికి రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? నిజంగా వీళ్ళు చేసే వంటలు, అలాగే ఆ వంటల్ని చూసి ఇక జడ్జెస్ ఏమి కాంప్లిమెంట్స్ ఇస్తారో, అలాగే ఎన్ని కంప్లైంట్స్ చేస్తారో అనేది చూడాల్సి ఉంది. ఇక వచ్చేసరికి సండే సిజ్లర్స్ అయితే చాలా అంటే చాలా రెడీగా ఉన్నారు. నలుగురే కుక్స్ ఉన్నారు, నలుగురు జాతిరత్నాలు అయితే ఉన్నారు కాబట్టి, అలాగే వీళ్ళతో పాటు ఎవరు ఎవరికి పార్ట్నర్గా వస్తున్నారో ఇప్పుడైతే చూసేద్దాం. ఇక వచ్చేసరికి బాబా భాస్కర్ గారికైతే ఏ జాతిరత్నం రాకూడదని ప్రార్థించుకుంటూ ఉన్నారు. అంటే ఆయన యొక్క లెవెల్‌కి తగ్గట్టు వీళ్ళు పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారు. ఆయన చాలా ఏడిపిస్తున్నాడు అన్నట్టుగా వీళ్ళైతే దండం పెట్టుకుంటుంటారు. కానీ బాబా భాస్కర్ గారికి హరి అయితే పార్ట్నర్‌గా వచ్చేసాడు. ఇక వచ్చేసరికి వాసు గారికైతే గోమతి గారైతే వచ్చేసారు. ఆమె ఈరోజు ఓల్డ్ వుమెన్ గెటప్ అయితే వేసుకొని వచ్చేసింది. ఇక వచ్చేసరికి హరి అయితే పంతులు వేషం అయితే వేసుకొని వచ్చేసాడు. ఇక తనూజ దగ్గరికైతే ఇమ్మాన్యుయల్ వచ్చేసాడు. ఇక ఇమ్మాన్యుయల్ ఆ సంతోషానికి హద్దులే లేవని చెప్పొచ్చు. ఎందుకంటే రోజు తనూజ అంటూ ఉంటాడు కాబట్టి ఈసారి తనూజ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక వచ్చేసరికి సుజాత గారి దగ్గరికి సుహాసిని గారైతే వచ్చేసారు. ఇక చూడాలి వీళ్ళు ఎలా వంటలు చేయబోతున్నారో, వీళ్ళు చేసే వంటలు ఏ విధంగా ఉంటున్నాయో అనేది చూడాలి. ఇక సుజాత గారు ఈసారి కూడా ఫస్ట్ వచ్చిందంటే నిజంగా హ్యాట్రిక్ అనే చెప్పొచ్చు. వరుసగా ఆమె ఫస్ట్ వస్తూ ఉంది. చూడాలి ఇంకెవరైనా మారుతారా, లేదంటే ఆమె కంటిన్యూ అవుతుందా అనేది. ఇక గోమతి అయితే ప్రదీప్ని ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో ఎంత ముసలి గెటప్ వేసుకున్నా యంగ్ గర్లే కాబట్టి ఆ మాటలు అలా తన మీద ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అందరూ చక్కగా నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు హరి మాత్రం చాలా అంటే చాలా పంచ్ డైలాగులు అయితే వేశాడు. నిజంగా చాలా సూపర్గా అనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్ మాత్రం. ఇక యాదమ్మరాజు పెళ్ళైతే అసలుకి నిజంగా యాదమ్మరాజును ఒక ఆట ఆడుకుంటారనే చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక యాదమ్మరాజు కూడా చాలా హ్యాపీగా స్పోర్టివ్గా తీసుకొని మూవ్ ఆన్ అయితే అయిపోతూ ఉంటాడు. ఇక తనూజాకి హెల్ప్ చేస్తూ మన ప్రదీప్ కూడా ఉంటాడు. ఇక దాన్ని చూసిన గోమతి ఏంటి నువ్వు అమ్మాయికి హెల్ప్ చేస్తున్నావు అంటూ అయితే చెప్తూ ఉంటే, ఏంటమ్మా నీకేంటి తను హెల్ప్ చేస్తే అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య చిన్న వాగ్వాదం అంటే ఫన్గానే జరుగుతూ ఉంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ మొత్తం చాలా హ్యాపీగా చాలా సందడిగా అయితే జరిగిపోతుంది. ఇక పెళ్ళి ఏమవుతుందో అనేది కూడా చూడాలి. యాదమ్మరాజుది జరిపిస్తారా, వీళ్ళంతా కలిసి చెడగొడతారా అనేది కూడా చూడాలి. ఇక జడ్జెస్ అయితే చాలా అంటే చాలా రెడీగా ఉన్నారు. సాటర్డే వాళ్ళని అయితే చాలా బాగా ఇంప్రెస్ చేశారు. మరి సండే వాళ్ళు ఇంప్రెస్ చేస్తారా, లేదంటే డిసప్పాయింట్ చేస్తారా చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్